ఒకరోజు రోడ్డు పైన ఒక ఆవిడ ఎంతో బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక దొంగ ఆమెను చూస్తాడు. వెంటనే ఆ దొంగ ఆమె దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంటాడు. అలా ఆ దొంగ ఎంతో సంతోషంగా వెళ్ళిపోతుంటే ఆవిడే మళ్ళీ పిలిచి మరీ తన దగ్గర ఉన్న ఇంకో డైమండ్ రింగ్ కూడా ఇచ్చేస్తుంది. అప్పుడు ఆ దొంగ ఆ డైమండ్ రింగ్ని చూసి షాక్ అవుతాడు. అప్పుడు ఆ దొంగ ఆవిడని ఇలా అడుగుతాడు, మీరు ఎందుకని తిరిగి పిలిచి మరీ మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇచ్చేస్తున్నారు, ఏమైంది మీకు అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ ఎంతో బాధపడుతూ ఆ దొంగకి ఇలా చెప్తుంది, నాకు పెళ్ళి అయింది, ఒక చంటి బాబు కూడా ఉన్నాడు, కానీ నా భర్త నన్ను మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. దానివల్ల నేను ప్రేమించిన భర్తను కోల్పోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, అందుకే నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసానని తన గతాన్ని ఆ దొంగకి చెప్తుంది. అప్పుడు ఆ దొంగకి ఆవిడ చూసి చాలా బాధ వేస్తుంది. అప్పుడు ఆ దొంగ ఇలా అంటాడు, అమ్మా, మీ గతం వింటుంటే నా కన్నతల్లి గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు కూడా మా నాన్న మా అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు. అది తట్టుకోలేక మా అమ్మ ప్రాణాలు తీసుకుంది. అప్పుడు నేను ఎవరు లేని దిక్కులేని వాడిని అయ్యి ఒంటరి అయిపోయాను. అలా ఎవరు లేనందున ఇలా దొంగలా మారాను. ఇప్పుడు మీరు మీ దారి చూసుకొని చనిపోతే రేపు మీ బిడ్డ కూడా ఎవరు లేని అనాథ అయ్యి అలాగా ఒక దొంగలా మారిపోతాడు. మీ బిడ్డ కోసమైనా మీరు బతకాలని ఆవిడికి అర్థమయ్యేలా చెప్పి ఆవిడ డబ్బు అన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. చివరికి ఆవిడ జీవితం విలువ తెలుసుకొని తన బిడ్డ కోసం తన నిర్ణయాన్ని మార్చుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ కథ మీకు నచ్చితే టేల్స్ విత్ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.